జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్. ఆహా! ఎన్ని నెలలయిందో ఈ మాట చెప్పి. ఆ శివయ్య దయ వల్ల ఇలా గ్యాప్ తీసుకోకుండా వీడియోలు వెంటనే పెట్టాలని బ్లెస్ చేస్తే బావున్ను. ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నది శివయ్య అనంగానే మీకు అర్థమవ్వాలి. దక్షిణ కాశీగా పిలువబడే అంతర్గంగే దేవాలయాన్ని ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇది ఎక్కడుంది? ఎలా చేరుకోవాలి? ఎన్ని కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది? ఈ విషయాలన్నీ గూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ అంతర్గంగే టెంపుల్ అయితే ఇప్పుడు మనం చూసిన ఈ ఆరెంజ్ కలర్ ఆర్చ్‌లో నుంచి ఇలా మనం లోపలికి స్టార్ట్ అవ్వాలి. ఇదైతే సుమారుగా మీకు 3 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. బెంగుళూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటకం మరియు ఆధ్యాత్మిక ప్రదేశంగా చెప్పుకోవచ్చు. మీరు హ్యాపీగా బెంగుళూరు నుంచి కార్‌లో గాని, బైక్‌లో గాని చక్కగా ఈ ప్రదేశానికైతే మీరు చేరుకోవచ్చు. 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసే ఈ మార్గంలో చాలా ఆహ్లాదకరంగా మనకనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూతా కూడా పచ్చని చెట్లు, కొండలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. ఒక్కరుగా కాకుండా కొంచెం గుంపులుగా ఎళ్తే మరింత బావుంటుంది. కేవలం ఫన్ కోసం మాత్రమే కూడా కాదు. గుంపులుగా ఎందుకు వెళ్ళమన్నాను అంటే విపరీతమైన కోతులుంటాయండి ఇక్కడసలు. ఎన్ని కోతులంటే చెప్పలేము. ఆ కోతులు అస్సలు మాటినే కోతులు కూడా గాదనమాట. బాగా అల్లరి జేస్తాయి. మీద పడి రక్కేస్తాయి గూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఈ దేవాలయానికెళ్ళేటప్పుడు ఈ 3 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో మీ చేతిలో తప్పకుండా కర్రుండేలాగా చూసుకోండి. కర్ర లేకుండా ఎళ్లారో కోతి మిమ్మల్ని అటాక్ జేస్తుంది. మీ చేతిలో ఏం లేకపోయినా సరే, మీ జేబులో ఏదన్నా ఫోను, పర్సు ఎర్తిగా కనిపించినా కూడా దానికది కావాలని చెప్పి వచ్చి అటాక్ జేస్తాయన్నమాట. సో, తప్పకుండా జాగ్రత్త పడండి. 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ ఉండగా, మధ్యలో మనకి లెఫ్ట్ సైడ్‌లో ఇంకొక ట్రెక్కింగ్ మార్గం కూడా ఉంటుంది. అది మనకెవరైనా గైడ్‌ల సహాయంతో మనం వెళ్తే మంచిది. ఎందుకంటే పూర్తిగా అడవి మార్గంలాగా ఉంటుంది. పైగా కోతుల బీభత్సం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎవరు తోడు లేకుండా ఒంటరిగా అయితే ఎళ్ళొద్దు. శివయ్య కంటే ఎక్కువగా ఈ వీడియోలో కోతుల గురించే ఎక్కువ మాట్లాడుకోవాల్సొస్తుంది. ఎందుకంటే, దారి పొడుగుతా కోతులతో యుద్ధం చేసుకుంటూ వెళ్ళాలి. మా చేతిలో లక్కీగా అయితే ఏం లేదు. అయినా గాని కోతి మా ఆయన్ని అటాక్ చేసిందండి. నిజంగానే అసలు రక్కయిపోయింది. అది నా జోబులో జస్ట్ పర్సు సంథింగ్ ఏదో కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది. అందులో ఉన్నది కావాలని ఎంతసేపటికి మీద పడి ఇది చేస్తది. అది ఇవ్వట్లేదని చెప్పి రక్కడానికి గూడా ప్రయత్నించింది. నేనైతే గట్టిగా అరిచేసి దగ్గరలో ఉన్న మనుషుల్ని కూడా అయితే "అన్న హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి" అని కూడా పిలిచేసాను. నాకు భయం వచ్చేసింది చాలా. అయితే ఎలాగో అది ఇదిలిచ్చేసరికి వెళ్ళిపోయింది. ఇంక తర్వాత దగ్గరికెళ్ళాక మేము అడిగామనమాట. "ఏంటి ఇక్కడ ఇన్ని కోతులు ఇలా అటాక్ చేస్తున్నాయి. ఏంటి పరిస్థితి?" అంటే అక్కడున్న వాళ్ళు చెప్పారు, "చేతిలో కర్రుంటే మిమ్మల్ని ఏం చేయదు. కర్ర పెట్టుకొని ఎళ్ళండి" అని. ఎందుకంటే మేము ఫస్ట్ టైమ్ ఎళ్ళాం. ఏం తెలుసుకోకుండా ఎళ్ళాం కాబట్టి కర్ర లేకుండా వెళ్ళిపోయామనమాట. మొత్తానికి ఎలాగో శివయ్య దయ వల్ల కాపాడుకోవడం జరిగింది. ఒక పెద్దాయన అక్కడ మాకొక కర్రిచ్చాడు. సో, ఇంకా ఆ కర్ర సహాయంతో హ్యాపీగా కోతుల్ని వదిలించుకుంటూ దేవాలయానికైతే చేరుకున్నాము. ఇప్పుడు మీరిక్కడ చూస్తున్నారు కదా! ఆ కోనేరు. ఇప్పుడు మా ఆయన అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా! ఎదురుగా మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో అదే అండి అక్కడున్న శివాలయము. లోపలికెళ్తే శివుడు మనకు చక్కగా దర్శనమిస్తాడు. సైడ్‌లో ఉన్న శివలింగాలనైతే కొంచెం అలా చూపించాను కానీ, మెయిన్ దేవుడిని చూపించడానికి కుదరదు కదా! ఏ దేవాలయంలో అయినా సరే మీరే వెళ్లి స్వయంగా చూడాల్సుంటుంది. అక్కడ చెట్లను చూస్తే అయితే మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎన్ని ఏళ్ల నాటికి క్రితం చెట్లున్నాయంటే అక్కడ ఎంతెంతో బలమైన వృక్షాలు. అసలు వాటిని చూస్తే చాలు వాటిలోనే భగవంతుడు కనిపిస్తాడన్నంత పెద్ద పెద్ద వృక్షాలున్నాయసలు. ఇప్పుడు మా హస్బెండ్ నిలబడి ఉన్న ఆ ఎంట్రన్సేనండి. లోపల మెయిన్ శివుడైతే మనకు దర్శనమిస్తాడు. ఇవి పక్కగా ఉన్న శివలింగాలు. ఎదురుగా మనకి మెయిన్ శివలింగం కూడా ఉంటుంది. అమ్మవారు కూడా ఉంటారు. మంచిగా దర్శనమైతే చేసుకొని, అలా వచ్చి ఆ చెట్ల కింద అలా సేద తీరుతున్నాం. ప్రశాంతంగా కూర్చుందాము అంటే కోతులతోనే సగం భయమైపోయిందసలు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చెట్టుని చూసి అసలు మేము చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాము. ఈ చెట్టు గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలసలు. ఇది మారేడు చెట్టంటే నమ్ముతారా అండి మీరు? శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రం చెట్టు. మామూలుగా గుడుల్లోనే మనం ఒక మోస్తరు చెట్టు చూస్తేనే ఎంత పెద్ద చెట్టో, ఈ శివాలయంలో ఇంత పెద్ద బిల్వపత్రం చెట్టు ఉంది అంటే ఎంత పురాతనమైన గుడో అని మనం అనుకుంటాం. మరి చూడండి ఎంత పెద్ద పెద్ద కొమ్మలు, ఎంత పెద్ద చెట్టు, అసలెంత మహావృక్షంగా ఉంది ఆ మారేడు చెట్టు. నిజంగానే దీని గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఇంక దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ స్థల పురాణం గురించి ఎంత పురాతనమైనదో. సో, ఆ బిల్వపత్ర చెట్టు చూడడానికి కూడా రావచ్చండి మీరక్కడికి. అంత పురాతనమైన ఆ వృక్షాన్ని చూసి తాకి దండం పెట్టుకోండి. సో, మేమలా ఆ చెట్టు చూస్తూ దాని గురించి మాట్లాడుకుంటూ అయితే అలా కూర్చున్నాం కాసేపు. మా ఆయన చేతిలో కర్ర చూసారా? అది మాత్రం వదిలిపెట్టడానికి కుదరదు.
ఫోటో కోసం ఊరికే అలా పక్కన పెడదాం అనుకున్నాం గానీ, కానీ కోతి గురించి మళ్ళీ భయమేస్తది సడెన్‌గా. మాకైతే అసలిక్కడ టెంపుల్ ఉందనే తెలీదు. మేము కోలార్‌కి మా ఫ్రెండ్ పెళ్లుందనేసి ఎళ్ళామనమాట. పెళ్లయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది గదా! సరే కోలార్‌లో నియర్ బై ఏమన్నా చూద్దామా అన్న ఆలోచనొచ్చినప్పుడు మాకు వాళ్ళు చెప్పారు, "ఇక్కడ దగ్గరలో అంతర్గంగే శివాలయం ఉంది. మీరక్కడికెళ్ళండి. ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది." వెళ్ళమని చెప్తే సజెస్ట్ చేశారు. సో, దగ్గరగా అదే ఉంది కోలార్‌లో. సో, వెళ్ళడం జరిగింది. చాలా బాగా అనిపిచ్చింది మనసుకి కూడా. మీరు కూడా బెంగుళూరులో ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్లి విజిట్ చేయండి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకొక గొప్ప విషయం కూడా ఒకటుందండి. ఈ కాశీ విశ్వేశ్వర ఆలయంలో శతాశృంగ పర్వత శ్రేణిలో ఉన్న ఈ ఆలయంలో రాతి విగ్రహం నోటి నుండి ఏడాది పొడవునా నీరొస్తూ ఉంటుంది. ఈ నీటి మూలం ఎక్కడి నుండొస్తుందో ఎవ్వరికీ ఇంతవరకు తెలీదు. ఆ విషయం చెప్పగా నేను నిజంగానే ఆశ్చర్యపోయాను. ఎన్నెన్నో కనుక్కున్న మన మనుషులు దీన్ని మాత్రం కనుక్కోలేకపోయారు కదూ! అది కూడా నేను మీకు చూపిస్తాను. ఆ రాతి విగ్రహం నుంచి నీరు ఎలా వస్తూ ఉంటుందో, ఆ నీటిని తాగినా, ఆ నీటిని చల్లుకున్నా, అక్కడ స్నానం చేసినా పాపాలు తొలగిపోతాయని భక్తులైతే గట్టిగా నమ్ముతారు. సో, వుమెన్స్ కంటే కొంచెం కష్టం గాబట్టి నేను వేరే బట్టలేం తీసుకెళ్ళలేదు. మనం వుమెన్స్ కూడా మంచిగా అక్కడ స్నానం చెయ్యొచ్చు. ఈజీగా ఆరిపోయే బట్టలైతే కొంచెం బావున్ను. అది కొంచెం ఎక్కువ వర్క్ ఉన్న హెవీ డ్రెస్ గాబట్టి నాకు కుదరలేదు. నేనందుకే మా ఆయన్నడిగాను, "నాకెలాగో కుదరలేదు. ప్లీజ్ నువ్వైనా అట్‌లీస్ట్ ఇక్కడ స్నానం చెయ్యి. అంటే ఏదో జబ్బులు ఇంకా ఏమన్నా ఉంటే గూడా ఇన్నర్‌గా ఏమున్నా కూడా పాపాలంతా గూడా తొలగిపోతాయనేసి అన్నారు. హెల్త్‌కి కూడా మంచిది" అని జెప్పేసి. మామూలుగా ఎక్కడైనా వాటర్ చూస్తే ఎందుకో తెలీదు. దూరం నుంచి చూడడానికి ఇష్టపడతాడు గానీ, ఎళ్ళు, తడువు, మునుగు అని నేను బతిమిలాడాలి. కానీ వన్స్ దిగిన తర్వాత మాత్రం చాలా ఎంజాయ్ జేస్తాడు. ఏంటో ఒక్కొక్కసారి పిల్లాడిలా భలే ఆడతాడు. నాకు మాత్రం వాటర్ కనిపిస్తే నేనైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ముందు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాననమాట. మొత్తానికి అక్కడ ఆ వాటర్‌లో స్నానం చేయడం జరిగింది. ఆ వీడియో నేను ఒక రీల్ రూపంలో అయితే పెడతాను. ఇక్కడ నేను ఎందుకు పెట్టట్లేదు అంటే, అది షార్ట్ వీడియో కింద నేను తీశాను. సో, మీరు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్ వీడియోస్‌లో గనుక చూస్తే ఖచ్చితంగా నంది నోట్లో నుంచి వస్తున్న ఆ నీటిని, అక్కడ స్నానం చేసిన పద్ధతిని మీరదంతా కూడా చూడొచ్చు. ఈ వీడియోలో అయితే మెయిన్ వీడియోలో అయితే తీసుకోలేదు ఆ పార్ట్. బికాజ్ షార్ట్ వీడియో లాగా రికార్డ్ చేయడం జరిగింది గాబట్టి. ఇక్కడే పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా దర్శనమిస్తారు. ప్రతి చోట చేతిలో కర్రలు పట్టుకొనైతే తిరిగేసాం మొత్తానికి. చాలా యూనిక్ ప్లేసు. ష్యూర్‌గా విజిట్ చేయండి. మంచిగా అనిపిస్తుంది. కాకపోతే అక్కడ నాకు ఒక్కటి మైనస్ అనిపించింది ఏంటి అంటే, కూర్చొని అలా మనం జపం చేసుకుందామా, కాసేపు మెడిటేషన్ చేద్దామా ఆ చెట్ల కింద అంటే, దానికి మాత్రం అవకాశం లేకుండా పోయింది బికాజ్ ఆఫ్ మంకీస్. మీరు వీడియో మొత్తం చూడండి. కోటిలింగేశ్వర టెంపుల్ లాగా కొన్ని ఒక 500 శివలింగాలతో మనకి అంతర్గంగేకి కొండ ఎక్కక ముందరే కింద గూడా ఇంకొక శివాలయం ఉంది. ఆ వీడియో కూడా ఇందులో లాస్ట్‌లో ఉంది. మీరు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి తప్పకుండా. కోటిలింగేశ్వర టెంపుల్‌ని మీరు విజిట్ చేసారా? నేను కూడా విజిట్ చేశాను కానీ అప్పట్లో వీడియో ఏం తీయలేదు. ఈసారి మీకోసం ఒకవేళ నేను వెళ్తే తప్పకుండా ఆ వీడియో కూడా నేను మీకోసం పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాను. ఆ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బావుంది. ఎక్కడానికి కొంచెం కష్టంగా అనిపించినా, దిగేటప్పుడు చాలా సులభంగా అనిపించేసింది. ఈ చిన్న చిన్న పువ్వుల్ని చూసారా? ఎంత బావున్నాయి. ఇప్పుడు కళ్ళున్నప్పుడే నేచర్‌లోకెళ్ళి ఇలాంటి చిన్న చిన్న అద్భుతాలని మనం చూడాలి. అందుకే వయసులో ఉన్నప్పుడే తిరగాలి, అన్నిటిని అన్వేషించాలి. వయసైపోయిన తర్వాత ఎక్కడికి ఎళ్ళలేం, కళ్ళు కనిపించవు. ఇలాంటి మంచి మంచి క్యూట్ క్యూట్ థింగ్స్ కూడా మన కళ్ళకి కనిపించవు కాబట్టి ఇప్పుడే వెళ్లి అన్నీ చూసి, ఆస్వాదించి ఎంజాయ్ చేయండి. ఓకేనా? వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. అలాగే ఛానెల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్‌స్టా, ఫేస్‌బుక్ లాంటివి ఉంటే మంచిది దేవాలయానికి సంబంధించిన వీడియో కాబట్టి దీన్ని మీ ఇన్‌స్టా స్టోరీలో కానీ, ఫేస్‌బుక్ స్టోరీలో కానీ పోస్ట్ చేయండి. సో, ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. చూసారా 2 కోతులు ఎంత బాగా ముచ్చటించుకుంటున్నాయో అసలు చూడ్డానికి ముద్దుగా ఉంది గానీ, ఆటి జోలికెళ్తేనే రక్కేస్తాయి. ఓం నమః శివాయ. ఇక్కడైతే బయట వైపు గూడా ఒక శివలింగం, విఘ్నేశ్వరుడు, నంది అందరూ ఉన్నారు. చూసారా ఇక్కడ 2 శివలింగాలైతే ఉన్నాయి. వెనక వైపుకొకటి, ముందు వైపుకొకటి. ఎటు చూసినా అంతా శివమయం, శివలింగాలే. నేను చెప్పాను కదా! నంది నోట్లో నుంచి నీళ్లొస్తూ ఉంటాయని చెప్పేసి. ఆ నీళ్ళంతా ఇవే. అక్కడ విఘ్నేశ్వరుడైతే ఉన్నాడు. నేను మొత్తం ప్రదర్శనలైతే చేశాను. ఆ కోనేటి దగ్గర. నాకు రైట్ వైపున ఒక గుహలాగుంది గదా! ఆ గుహ లోపల ఒక నంది ఉంటుంది. అందులో నుంచి మీకు నీళ్లొస్తూనే ఉంటాయి. అదే తెలియదు ఎక్కడి నుంచొస్తున్నాయి అనే దారి మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరు కనుక్కోలేకపోయారండి.
అక్కడికి లోపలికి కిందకి ఆ గుహ లోపలికి దూరి స్నానం చేయాల్సుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అది కూడా. నేనైతే నమ్మలేకపోయాను ఇంతవరకు కనుక్కోలేదు అంటే. ఆ కోనేటి దగ్గర మధ్యలో ఆ మార్గం బ్రిడ్జ్ లాగా పెట్టారు గదా! అక్కడ నడవడానికి, ఆ చుట్టూ తిరగడానికి కూడా మనసుకి చాలా ప్రశాంతతనిచ్చింది. మంచి మంచి దేవాలయాలు, ఎంతో గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలని మీరు చూడాలనుకుంటే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేమెక్కడికెళ్ళినా ఆల్‌మోస్ట్ ఎక్కువ టెంపుల్స్‌కే వెళ్తూ ఉంటాము. మెయిన్ దేవుడిని చూపించలేకపోయినా నా మాటలతో కాస్తో కూస్తో వర్ణిస్తాను. పైగా చుట్టూ ప్రాకారాలు, ప్రహరీలు అక్కడికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఏ టెంపుల్ ఉంది, వాటి విశిష్టత ఏంటి అనైనా నేను మీకు చెప్తాను కాబట్టి తప్పకుండా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా! ఎటు చూసినా పచ్చని చెట్లతో ప్రదేశం అంతా ఎంత బావుందో. సో, మేము దర్శనం చేసుకోవడం అంతా అయిపోయింది. ఇప్పుడైతే కిందకి దిగేస్తాం. కిందకి దిగిన తర్వాత నేను చెప్పాను కదా! 500 శివలింగాలతో కింద మరొక శివాలయం అయితే ఉంది. ఆ శివాలయం అయితే ఇక్కడే. అదంతా పార్కింగ్ ప్లేస్ అన్నమాట. బస్సులు అన్నీ యేసుకొనొస్తారు అంతర్గంగకి పైకి వెళ్ళడానికి. సో, ఈ పార్కింగ్ ప్లేస్‌నంతా దాటుకొని ముందుకు వెళ్ళిన తర్వాతయితే మనకి నేను చెప్పిన శివాలయం అయితే వస్తుంది. రండి అది కూడా చూద్దాము. ఎంత కష్టమొచ్చినా సరే నవ్వుతూ శివ, శివ, శివ అని తలుచుకోండి చాలు. మనకి ధైర్యం వస్తుంది ఆటోమేటిక్‌గా. నేను చెప్పాను కదా! ఒక 500 ఒక 1000 శివలింగాలుంటాయండి ఇక్కడ. నేను కౌంట్ చేయలేదు గానీ చాలానే ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా! 3 వరుసల్లో వరుసగా మొత్తం శివలింగాలే ఉన్నాయి. అసలు వాటి మధ్యలో అలా నడుస్తూ ఉంటే ఎంత బావుందో! అలాంటి షార్ట్స్ కూడా కొన్నున్నాయి. అవి కూడా నేను షార్ట్స్ ప్లేస్‌లో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు. మొత్తం 1, 2, 3, 4 వరుసలున్నాయనుకుంటాను. పొడుగాటున మొత్తం శివలింగాలే ఉన్నాయి ఎటు చూసినా కూడా. ఆ లోపలైతే మెయిన్ శివలింగం అయితే ఇంకొకటుంది. అక్కడ లోపలికెళ్ళి దర్శనం జేసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం లోపల కూర్చొని మెడిటేషన్ చేయడానికైతే ప్లేస్ దొరికింది. అక్కడ ఒక 10 నిమిషాలు అలా కూర్చొని మెడిటేషన్ అయితే చేసుకున్నాం ప్రశాంతంగా. సో, విన్నారు కదా! వీడియో అయితే మీకు క్లారిటీ వచ్చింది అని నేననుకుంటున్నాను. బెంగుళూరు నుంచి హ్యాపీగా కార్ ఆర్ బైక్‌లో మీరు వెళ్ళిపోవచ్చు. బెంగుళూరు నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో కోలార్ అయితే ఉంది. అదే కోలార్ పట్టణం చేరుకునిన తర్వాత 3 కిలోమీటర్లయితే మీరు ట్రావెల్ చేస్తే అంతర్గంగ దేవాలయం దగ్గరికైతే మీరు చేరుకుంటారు. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ 3 కిలోమీటర్లు మీరు ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఆ శివుడి దర్శనం అయితే మీకు దొరుకుతుంది. కిందనే మీకు ఈ శివలింగాలన్నీ ఉన్న శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ గూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. సో, బెంగుళూరులో ఉన్నవాళ్ళు మీ వీకెండ్ కొంచెం యూనిక్‌గా, డివోషనల్‌గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే, కోలార్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. తప్పకుండా వెళ్లి దర్శనం చేసుకోండి. ఆ శివుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.